సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నిన్న మేము ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రిజర్వ్డ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా విధులు నిర్వహించి సంవత్సర కాలం క్రితం రిటైర్ అయినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి మైసయ్య అనేటువంటి ఒక కుటుంబాన్ని మేము పరామర్శించడం జరిగింది. ఎందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది అనేది ఒక్కసారి మీరు గమనిస్తే కనుక ఈరోజు గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ సో ఇద్దరు కూడా రిటైర్డ్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారి యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాదాపు ఒక 2-3 నెలలుగా క్లియర్ చేయాలి. కానీ సంవత్సరాల కాలం పాటు రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బెనిఫిట్స్ పొందక వారి యొక్క డబ్బులు రాక అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి అదేవిధంగా కుటుంబ సమస్యలతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మానసిక వేదనతోటి ఆసుపత్రుల పాలై చనిపోతున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దానిలో మైసయ్య అనేటువంటి ఒక ఉద్యోగి యొక్క ఘటన నిన్న వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో ఆయనకు 2 కుమారులు, ఒక బిడ్డ. సో అందులో ఇప్పుడు మైసయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఆసుపత్రి పాలై. తన భార్య కూడా నిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. అదేవిధంగా తన యొక్క పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో తనకు ఒక సర్జరీ ఫెయిల్ కావడం వల్ల ప్యాంక్రియాసిస్ రావడం వల్ల తనకు నెలకు 10 నుంచి 12 వేల రూపాయలకు సంబంధించినటువంటి వైద్య ఖర్చు వస్తూ ఉంది. సో ఇలాంటి సమయంలో ఆయన తన కుటుంబాన్ని పోషించుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ మనోవేదనకు గురై నేను రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ కోసం ఆయన కోర్టు మెట్టు కూడా ఎక్కడం జరిగింది. అయినప్పటికీ కూడా తన యొక్క బాధలు, తన యొక్క కుటుంబ సమస్యలు తీరక మనోవేదనకు గురై చనిపోవడం జరిగింది. సో నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు మీ కాన్వాయ్లో పెట్టేటువంటి ఖర్చు, రోజువారీ ఖర్చుతోటి ఎన్ని లక్షల ఖర్చు అవుతుందో ఒకసారి చూసుకోండి. ఎన్ని వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి మీ యొక్క టర్మ్లో ఒకసారి చూసుకోండి. మీరు ఒక బహిరంగ సభ ఖర్చు పెడితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. 100 కోట్ల రూపాయలు అంటే కొన్ని వందలాది మంది వేలాది మంది రిటైర్ ఉద్యోగులకు బాధలు తీర్చే అవకాశం ఉంటుంది. మొన్నటికి మొన్న దాదాపు 15 మంది మంత్రులు, పీసీ అధ్యక్షుడు, ఆ ఇన్ఛార్జు, లేకపోతే వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కదా. మీ అందరికీ బిజినెస్ క్లాస్ టికెట్ లేకపోతే అక్కడ 5 స్టార్ హోటల్ అకామిడేషన్ తోటి ఒక్కొక్కరికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. 30 మంది పోయినా 30 లక్షలు అవుతుంది. ఆ 30 లక్షలు ఒక ఉద్యోగి యొక్క ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో మీరు ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీని కలిసి మీరేదో గొప్పలు చెప్పుకున్నారు, కానీ ఇక్కడ అదే మీరేమో ప్రజాసొమ్ముతోటి అక్కడ కులుకుతా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు రావాల్సినటువంటి నిజాయితీగా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, వాళ్ళు దాచుకున్నటువంటి PF అంతా కూడా రాక ఈరోజు చనిపోవడం జరిగింది. వాళ్ళ చావుకు ఈ యొక్క క్యాబినెట్, రేవంత్ రెడ్డితో సహా క్యాబినెట్ యొక్క బాధ్యత వహించదా? ఇది కదా అసలైనటువంటి సమస్య. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు తమ యొక్క బెనిఫిట్స్ రాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషాదకరమైనటువంటి గాథలు చాలా ఉన్నాయి. సో ఒకసారి చూడండి, వెలుగులో వాళ్ళ పేపర్లో రావడం జరిగింది. సో 700 కోట్లు ఎటు సాల్తలేవు. అంతకంతకు పెరుగుతున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం, బీఆర్ఎస్ నిర్వాహకంతో ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతాలు పెంచలేకే కోర్టు మెట్లు ఎక్కుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు, 9,000 కోట్లు దాటిన బకాయిలు, తీవ్ర ఇబ్బందులు మాజీ ఉద్యోగులు, ఆరోగ్య సమస్యలు వస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితి ఉంది. సో కేసీఆర్ చేసినటువంటి పాపాన్ని రేవంత్ రెడ్డి కడుగుతాడు అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి కూడా అదే పాపాలను కంటిన్యూ చేస్తాడని చెప్పేసి మేము ఏనాడు కూడా అనుకోలేదు. తెలంగాణ సమాజం ఈరోజు కేసీఆర్ పాపాలు కడుగుతుంది అనుకున్నారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ పాపాలనే కొనసాగిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డితో పాటు ఈ యొక్క క్యాబినెట్ అంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం. వారికి రావాల్సినటువంటి బకాయిలు రాక ఈరోజు ఆరోగ్య సమస్యలతోటి తన కుటుంబం భారాన్ని పోషించుకోలేక చనిపోయిండు. ఈ యొక్క మైసయ్య మరణానికి కారణం ఈరోజు ఈ క్యాబినెట్ మొత్తం కూడా బాధ్యత తీసుకోవాలి.
చూడండి ఒకసారి. రిటైర్మెంట్ కు డబ్బులు లేక రిటైర్డ్ ఎస్ఐ మృతి. ఖమ్మం నగరానికి చెందినటువంటి మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఏఆర్ఎస్ఐగా రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఈ నెల 18న వారు ఖమ్మంలోని ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం భార్యను హైదరాబాద్ కు తరలించగా మైసయ్య బుధవారం రాత్రి చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉండడంతో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించి భౌతిక కాయాన్ని ఇంటికి తరలించింది. మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 55 లక్షల వరకు రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ డబ్బులు సకాలంలో అంది ఉంటే భార్యాభర్తలిద్దరికీ మెరుగైన వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఉండేదని వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు కానీ రిటైర్డ్ అధికార సంఘం కానీ బోరున విలపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పదవి విరమణ చేసి ఏళ్లు గడుస్తున్న బెనిఫిట్స్ చేతికి అందడం లేదు. పాత బకాయిలకు తోడు నాడు ఉద్యోగ విరమణకు వయసును పెంచడం ద్వారా బీఆర్ఎస్ సర్కారు తప్పించుకున్న భారమంతా నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 9,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. వీటి చెల్లింపుల కోసం నెల నెల రాష్ట్ర సర్కారు విడుదల చేస్తున్నటువంటి 700 కోట్లు ఎటు చాలట్లేదు. క్లియర్ చేస్తున్న బకాయిలను మించి కొత్త రిటైర్మెంట్లు బెనిఫిట్స్ యాడ్ అవుతుండటంతో ఆర్థిక శాఖ తలపట్టుకుంటుంది. మరోవైపు ఏళ్ల తరబడి నిరీక్షించిన ఫలితం లేకపోవడంతో తమ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు చివరికి కోర్టు మెట్లెక్కుతున్నారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకపోవడంతో ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి ఏకంగా 60 నుంచి 70 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రానికి వస్తున్నటువంటి మొత్తం ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతభత్యాలు పెంచలేకే పోతుంది. మిగిలిన ఆదాయంలో ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో అతి కష్టం మీద ప్రభుత్వం ప్రతి నెల 600 నుంచి 700 కోట్లు విడుదల చేస్తున్న పరిస్థితి చక్కబడడం లేదు అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ చేసినటువంటి పాపాలలో ఇది ఒకటి. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక ఈరోజు పేరుకుపోయినట్టు బకాయిలు ఈ ప్రభుత్వం కూడా భరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా సేమ్ కేసీఆర్ పాపాలనే కొనసాగిస్తూ ఉంది. కానీ ఇట్లా రిటైర్మెంట్ ఉద్యోగులను కాపాడేటువంటి పరిస్థితులు కనబడడం లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ మైసయ్య లాంటి వాళ్ళ చావులకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సో ఈ క్రమంలో ఆర్థిక ప్రయోజనం అందక రిటైర్డ్ ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. వయసు పైబడిన ఈ తరుణంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు. ఏటా 7,000 కోట్ల దాకా ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున పదవి విరమణ ప్రయోజనాలని చేతిలో పెట్టి సన్మానించి సగౌరవంగా సాగనంపాలంటూ గత సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు 3 నెలల ముచ్చటే అయ్యాయి. సో కేసీఆర్ కుటుంబమా, ఒకసారి చూడండి. మీరు చెప్పిన మాటలే కదా రిటైర్ అయిన తర్వాత వారందరికీ కూడా సగౌరవంగా వారి యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా చేతిలో పెట్టి పంపించాలని చెప్పేసి మీరు గతంలో చెప్పారు కదా. ఏమైనా ఆ మాటలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏమైనా ఆ తీయటి మాటలు. అందుకే కేసీఆర్ అంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణకి ద్రోహిగా ఎందుకు ఉన్నాడు ఇప్పటికీ అంటే ఇలాంటి పాపాలన్నీ కూడా ఉన్నాయి. కేవలం నీ కుటుంబ ప్రయోజనాల కోసం నీ కుటుంబం లక్షలాది కోట్లు సంపాదించింది కదా. నీ కుటుంబం 1000 కోట్లు సంపాదించింది కదా. రేవంత్ రెడ్డి నీ కుటుంబం, కేసీఆర్ కుటుంబంలో 4-5 లక్షల కోట్లు 1000 ఎకరాలు సంపాదిస్తే రేవంత్ రెడ్డి కుటుంబంలో వందలాది మంది 1000 ఎకరాలు లక్షల కోట్లు సంపాదించారు. ఇప్పటికే మీ సంపాదనలో ఒక 10,000 కోట్ల రూపాయలు గనక వీళ్ళకి ఇస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి కదా. ఇస్తారా? మీకు ఎప్పుడు కూడా ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ఆ భూమిని ఎట్లా దోచుకోవాలి, ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడిలో మీ యొక్క పెట్టుబడులు పెట్టాలి, మీ కంపెనీలు ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంది అంటే మీరు పరిపాలన తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ మాటున దోచుకుంటున్నటువంటి గజ దొంగలు ఈరోజు కేసీఆర్, రేవంత్ రెడ్డి మాత్రమే. ఈరోజు మీరు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా లేదంటున్నారు కానీ మీ ఖజానా ఎంత నిండింది? ఎన్ని లక్షల కోట్లు నిండింది? అది కదా అసలు ముచ్చట. సిగ్గుపడండి ఇద్దరు కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. మీవో బతుకులా ఇలాంటి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా? నిజంగా ఘోరం ఇది. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సకాలంలో సరిపడ నిధులు విడుదల చేయకపోవడంతో పదవి విరమణ పొందినటువంటి వెంటనే రావాల్సినటువంటి పిఆర్సి, జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటివి ఏళ్ల తరబడి పెండింగ్ పడుతూ వచ్చాయి. దీనికి తోడు
2021లో రిటైర్మెంట్ల భారం తప్పించేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు కేసీఆర్ సర్కార్ పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగకపోవడంతో ఆ చెల్లింపులు తప్పించుకున్నది. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ల భారం మొదలైంది. ఓవైపు పాత బకాయిలు కొండ కరగకపోగా ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు పదవి విరమణ పొందుతుండడం మరింత భారంగా మారుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం వచ్చే ఏడాది దాదాపు 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. వీరందరికీ చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ, కమిటేషన్, బెనిఫిట్స్ ఏవైతున్నాయో సుమారు 6,000 నుంచి 7,000 కోట్ల దాకా అవసరం అవుతాయని అంచనా. ఇలా కొత్తగా రిటైర్ అవుతున్న వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ రూపంలో ప్రతి నెల అదనంగా 100 కోట్ల బకాయిలు ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. పెరిగిపోతున్న ఈ బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం నెలకు 700 కోట్లు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవిత చరమాంకంలో అంటే ఇక్కడ చూడండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రతిరోజు ప్రతి నెల తన యొక్క జీతంలో పిఎఫ్ కానీ ఇలా ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇవి జీపీఎఫ్ అన్ని కూడా దాచుకొని దాదాపు మేము రిటైర్ అయిన తర్వాత ఇన్ని లక్షలు వస్తాయి, అవి మా కుటుంబానికి ఉపయోగపడతాయి, ఒకవేళ నా కొడుకులో కూతురులో సెట్ కాకపోతే వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ కెరీర్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా నా కూతురికి గ్రాండ్గా పెళ్లి చేయొచ్చు అనేటువంటి ఒక ఆశతోటి ఆ యొక్క ఉద్యోగి ఉంటాడు. అలాంటి ఉద్యోగి యొక్క ఆశల మీద మన్ను జల్లి వాళ్ళ యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసమో మీరే అర్థం చేసుకోవాలి. జీవిత చరమాంకంలో ఆసరగా నిలవాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుక వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇండ్ల నిర్మాణాల కోసం ఆశ పెట్టుకున్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముందో వెనుకో బెనిఫిట్స్ వస్తాయనే ఆశతో అప్పులు చేస్తున్న వాళ్ళు వాటికి వడ్డీలు, కిస్తులు కట్టలేక ఆగమవుతున్నారు. ఇక వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. చేతిలో చిల్లి గవ్వలేక ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలు పోసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఎందరో ఉన్నారు. తీవ్రమైనటువంటి ఒత్తిడి, బెనిఫిట్స్ రావనే ఆందోళనతో కొందరు గుండెపోటుతో చనిపోతున్నట్టు ఘటనలు కలిసివేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల రిలీజ్ అవుతున్నటువంటి మొత్తం 2 ఏళ్ల కింద రిటైర్ అయిన వారి పాత బకాయిలకే సర్దుబాటు అవుతున్నాయి. అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే వారికి తమ బెనిఫిట్స్ దక్కాలంటే కనీసం మరో 2 ఏళ్ల పాటు పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు పూర్తి స్థాయిలో క్లియర్ చేసేలా రాబోయే బడ్జెట్ లో నిధులు కేటాయించాలనేటువంటి డిమాండ్ ఉద్యోగ సంఘాల్లో దాదాపు వినిపిస్తా ఉందన్నట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా మీరు చేస్తున్నటువంటి పని ఏంటో ఒకసారి మీకు మీరుగా మనస్సాక్షితోటి పనిచేయండి. అంతేగాని మీ కుటుంబ ప్రయోజనాల కోసమో లేకపోతే నియంత పోగళ్లతోటో లేకపోతే లక్షల కోట్లు సంపాదించాలనే ధ్యేయంతోటో లేకపోతే 1000 ఎకరాలు దొబ్బి తిందామనేటువంటి ధ్యేయంతో మీరు పరిపాలన సాగిస్తుంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. మీకు తగినటువంటి శాస్తి చేస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాపాలకు ఈరోజు కర్మ ఫలం అనుభవిస్తున్నాడు. అదే విధమైనటువంటి కర్మ రేవంత్ రెడ్డి కూడా తప్పదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసేటువంటి పాపాలు మిమ్మల్ని ఈ జన్మలోనే వెంటాడుతాయి అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి.